హలో హాయ్ అండి, స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా త్వరగా రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమియా అండి. వితౌట్ మిల్క్తో సేమియా పాయసం తయారు చేయబోతున్నాను. తొందరగా అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఎలాగుంటుందో అని మీరు అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగుంటుంది అనేది. దాని రిజల్ట్ని నాకు ఒకసారి తయారు చేసిన తర్వాత మీరు కూడా నాకు కామెంట్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నేను కావాల్సిన పదార్థాలు ఏంటంటే సేమియా తీసుకున్నానండి. ఇది సేమియా, సన్న సేమియా అండి. మనం ఫ్రైడ్ సేమియా దొరుకుతుంది కదా షాప్లలో, అది తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి మిక్స్డ్. ఆర్గానిక్ నెయ్యి తీసుకున్నాను. వాటర్ తీసుకున్నాను, అంటే వాటర్తో తయారు చేస్తున్నానండి, మిల్క్ కాదు. వితౌట్ అని చెప్పారు కదా. ఇప్పుడు మనము స్టవ్ అంటించుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ చూపిస్తున్నాను కదా, 2 స్టవ్లు అంటించుకుంటున్నాను అండి. ఎందుకంటే ఒక స్టవ్ పైన ఫ్రై చేసుకుందాం, ఒక స్టవ్ పైన వాటర్ పెట్టేసుకుందాం. వాటర్ పెట్టేసుకొని ఇప్పుడు నేను దీనిపైన ప్యాన్ పెడుతున్నాను. ప్యాన్ పెట్టేసుకుందాం. పక్కన ఉన్న స్టవ్ పైన వాటర్ పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసేసుకుందాం. బౌల్ తీసుకుందాం. బౌల్లో వాటర్ పోసేసుకుందాము. వాటర్ పోసేసుకొని ఇప్పుడు వాటర్ నేను క్వాంటిటీ చూపించాను కదండి. ఒక గ్లాస్, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసు మనం ఇప్పుడు ఈ వితౌట్ మిల్క్తో తయారు చేసుకునేదంటే ఇదేనండి. వాటర్ పోసేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదండి. వాటర్ తొందరగా మరగాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇక్కడ మనం కడాయి తీసుకున్నాం కదండి, దాంట్లో నెయ్యి వేసుకుందాం. ఇది ఆర్గానిక్ నెయ్యి అండి. నేను ఆర్గానిక్ షాప్లో తీసుకొచ్చాను. ఆర్గానిక్ నెయ్యి చాలా బాగుంటుందండి. మాకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను ఆర్గానిక్ నెయ్యి తెచ్చుకున్నాను. మీరు ఏదైనా పర్వాలేదు, ఆర్గానిక్ అని కాదు, మీ దగ్గర షాపులలో ఏ దొరికినా నెయ్యి అయినా సరే వేసుకోవాలండి. ఇప్పుడు నేను సేమియా కదా, ఈ సేమియా తర్వాత వేసుకున్నానండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇవి నేను ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టము కాబట్టి తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాను. మీకు చూస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం అయినా కూడా నేను ఎక్కువగానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. అది మన ఇష్టం అండి. ఇప్పుడు నాకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసేందంటే టేస్ట్ మనకు పంటికి టేస్ట్గా తగులుతుంది కదండి, బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మిల్క్ లేకుంటుంది కదా. డ్రై ఫ్రూట్స్ జర ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు మన పంటికి తగులుతుంది, చాలా బాగుంటుందండి. అందుకోసమని నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మరిగినాయండి. ఇప్పుడు